లంకపల్లి నుంచి తిరిగి బెజవాడొచ్చారు పద్మ, భాస్కర్రావులు. భద్రయ్య గారికి సుస్థి ఎక్కువగా ఉంది. సుదర్శనం గారొచ్చి చూసి వెళ్ళాడు. భాస్కర్రావు, పద్మ కంగారు పడి పెద్ద డాక్టర్ని పిలిచి చూపించారు. ఆయన ఏమీ పర్వాలేదన్నాడు. సుదర్శనం గారు భద్రయ్య గారితో భాస్కర్రావు వివాహ విషయం ఎత్తాడు. భద్రయ్య గారు, "ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకేంటండి సుదర్శనం గారు" అన్నాడు. పద్మకి చిరాకనిపించింది. భాస్కర్రావుకి పెళ్ళా? తనకేదో అన్యాయం జరుగుతున్నట్టుంది. ఆమెకి సుదర్శనం గారిని చూస్తే ఆపాదమస్తకం మండిపోతుంది. తనని ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసి తన కూతుర్ని భాస్కర్రావుకిచ్చి పెళ్లి చేద్దామని ఈయన ఉద్దేశమా? స్నేహితులిద్దరి సంభాషణ కొనసాగింది. తన ఆస్తి యావత్తు తన కూతురికేనన్నాడు సుదర్శనం. భద్రయ్య ముఖం వికసించింది. ఏదో ఆంతర్యం తెలిసిన వాడల్లే సాలోచనగా సుదర్శనం గారు పద్మకేసి చూసి, "ఆ అమ్మాయిని చూడ్డానికి రండి సాయంకాలం. వస్తావు కదమ్మా" అన్నాడు. పద్మ తలూపింది. లోలోపల ద్వేషం. తనకి స్వంతమైన వాణ్ణి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి తన నుంచి వేరు చేస్తున్నారనిపించింది. కానీ మాట్లాడ్డానికి నోరు రాలేదు. సుదర్శనం వెళ్ళిపోయాడు. భద్రయ్య గారు కొడుకుతో చెప్పాడి సంగతి. భాస్కర్రావు మౌనంగా విని ఊరుకున్నాడు. అతని మనసులో ఏ ఉద్దేశమూ లేదు. తండ్రి కోసం వెళ్లి సాంప్రదాయం ప్రకారం పిల్లను చూసొద్దాం అనుకున్నాడు. సరోజిని ఎందుకో కంటబడకుండా తప్పించుకుంటోంది. ఆ ఈడు పిల్లలకు సిగ్గు సహజం అనుకున్నాడు. ఆ వేళే సుదర్శనం గారు తన కూతురుతో పెళ్లి సంగతి చెప్పి, "ఇవాళ వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తారమ్మాయి" అన్నాడు. "ఎలా?" అన్నదామె. "ఎలాగాని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఎలాగో నెరవేరి చెయ్యాలి. భాస్కర్రావు లాంటి అల్లుడు దొరకడం మాటలా? నాకు పెళ్ళొద్దు నాన్నా." "చచ్చా, అవేం మాటలే పిచ్చిపిల్ల. నా యావదాస్తి సర్వశక్తి ధారపోసి నీకు పెళ్లి చేస్తాను. దిగులు పడకు. నీకంటే ఎక్కువ నాకు ఇంకేముంది?" "అదంతా సరే నాన్నా. అతను పెళ్లికి ఒప్పుకుంటాడా అని?" "ఒప్పించే భారం నాది. నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు." "ఏం చేయమంటారో చెప్పండి. అయినా నాకు ఈ పెళ్ళెందుకో వద్దనిపిస్తోంది." "అమ్మాయి, డబ్బే లేకపోతే నేను నీకు మళ్ళే ఆధారపడేవాణ్ణే. కానీ డబ్బుకుండే శక్తి నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు, అంతే." "సరే" అంది కూతురు. ఇద్దరి మనసుల్లోనూ ఆశ, నిరాశలు అలలుగా పైకి లేస్తూ కిందికి పడుతూ ఉన్నాయి. గదిలో నుంచి తండ్రి వెళ్ళాక సరోజిని అద్దం ముందు నిల్చుని మేలిముసుగుండా తన మొహం చూసుకుంది. ఆమె కళ్ళల్లో భయంకర వేదన కనిపించింది. ఇంకో గంటలో వాళ్ళొస్తారు. వాళ్ళ కంటబడి తన పక్షాన డబ్బొకటే అండగా పెట్టుకుని వాళ్ళని చూడాలి. దారుణం. తనకి పెళ్లి లేకపోతే ఏం? ఒకవేళ ఏదైనా అవమానం పోలు కావచ్చు. ఆమె మనసులో ఆలోచనలన్నీ రాబోయే ఆ క్షణం చుట్టూ తిరుగుతున్నాయి. 10, 10:30 అవుతోంది. ఎండ తీక్షణంగా ఉంది. జట్కాలో భాస్కర్రావు, భద్రయ్య, పద్మ ముగ్గురు సుదర్శనం ఇంటి ముందు దిగారు. పద్మ మనసులో పెను తుఫాను చెలరేగింది. భద్రయ్య సుదర్శనం ఆస్తి విలువను ఇప్పటికి 10సారి అంచనా వేసుకున్నాడు. భాస్కర్రావు ఏ ఆలోచన లేకుండా నిర్మలంగా ఉన్నాడు. సుదర్శనం, కమలమ్మ ఎదురొచ్చి ముగ్గురిని లోపలికి తీసుకువెళ్లారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. పద్మ లోపలికి వెళ్లి కమలమ్మతో మాట్లాడుతోంది. సుదర్శనం భద్రయ్యతో మాట్లాడుతున్నాడు. సుదర్శనం మొహం క్షణానికొకసారి పాలిపోతూ ఉంది. సరోజిని తీసుకురావాలి. ఆయన మనసు అక్కడే ఆగి ఆలోచిస్తోంది. భాస్కర్రావు చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. కమలమ్మ పద్మతో కూడా కలిసి మేడ మీదకి వెళ్ళింది కూతుర్ని తీసుకురావడానికి. సుదర్శనం గుండెలు దడదళ్లాడుతున్నాయి. ఆ క్షణం సరోజనొచ్చి అందరి ఎదుట కూర్చుని మేలుముసుగు తీసే క్షణం. తన లక్షల ఆస్తి, తన 15 ఏళ్ల స్నేహం, పొలుకుబడి ఎన్ని కలిసినా, అన్నీ తాకట్టు పెట్టినా తనను రక్షించగలవా? ఆయనకు పిచ్చెక్కిపోతుంది. ముగ్గురు మేడ మీద నుంచి కిందకొచ్చారు. భద్రయ్య నవ్వుతున్నాడు. సుదర్శనం గట్టిగా కళ్ళు మూసుకుందామని కనిపెట్టుకుని కూర్చున్నాడు. భాస్కర్రావు, సరోజిని ఇద్దరే ఆయనకి మారి మారి కనిపిస్తున్నారు. సుదర్శనం దృష్టికి అంతా మసిబారిన అద్దం గుండా కనిపించినట్టు మసక మసగ్గా కనిపిస్తోంది. మనిషి రాను రాను అచేతనుడవుతున్నాడు. ఎదురుగా చాప మీద సరోజిని కూర్చుంది. కమలమ్మ వంటవాడి చేత అందరికీ కాఫీలు పంపించింది. భాస్కర్రావు సరోజిని వైపు మామూలుగా చూస్తున్నాడు. ఆమె కళ్ళు మిలమిల్లాడుతున్నాయి. చక్కని శరీర నిర్మాణం, అందమైన వంపులు. మేలిముసుగు అలాగే ఉంది. ఎందుకో భయపడుతోంది. పులుల మధ్య జింకలా ఉంది. ఎదురుగా ఉన్న సుదర్శనం గారు కానీ, ఆయన డబ్బు కానీ ఆమెకు ఏమాత్రం ధైర్యం కలిగించలేకపోతున్నాయి. ఏ క్షణానైనా ఆమెకు ఏడుపు కట్టలు తెంచుకు రావచ్చు. భాస్కర్రావు నోరు మెదపకుండా కాఫీ గ్లాసు చేతపట్టుకుని కూర్చున్నాడు. సుదర్శనం మనసులో ఒక ఆలోచన మెరిసింది. "అమ్మాయి, ఏది ఒక పాట పాడు, బావ వింటాడు" అన్నాడు. సరోజిని తల ఊపింది. పద్మ సరోజిని వైపు చూస్తోంది.
ఆమె మనసులో ప్రతి అణువు తీవ్రంగా పనిచేస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోతే ఆమె తాపత్రయం ఎక్కువైపోతుంది. కాని అన్ని వైపులా దారులు కట్టేసినట్టు నోరు మెదపడానికి వీల్లేదు. శివరంజని రాగంలో సరోజిని కమ్మగా కీర్తన పడుతోంది. భాస్కర్రావు ఇంపుగా వింటున్నాడు. పాట అయిపోయింది. శభాష్ అనేశాడు భాస్కర్రావు. సుదర్శనం కళ్ళు పెద్దవి చేసి అతనికేసి చూస్తున్నాడు. మీ అమ్మాయి కళ్ళు బాగుపడ్డాయా? ఇంకా మేలు ముసుగు తీనీవేమిటి? అన్నాడు చనువుగా. సుదర్శనానికి, సరోజినికి, కమలమ్మకి పిడుగుపడ్డట్టయింది. పద్మ వీళ్ల మొహాల వంక అయోమయంగా చూస్తుంది. వాళ్ళ కంగారుకి కారణం ఏమై ఉంటుంది? ఏదో కిటుకుంది. ఆమె మెదడు చురుగ్గా పనిచేస్తోంది. మెల్లగా అందుకుంది. తీయమ్మా, సిగ్గుపడకు అంది. సరోజిని ఏమైతే అదే అవుతుందని ముసుగు తీసింది. పద్మ ఆమె మొహంకేసి చూసి కెవ్వున అరిచి కళ్ళు మూసేసుకుంది. భాస్కర్రావుకి కనురెప్పలు మూసుకుందామన్న ఊహ కూడా మనసుకి తట్టలేదు. భద్రయ్య అయోమయం అయిపోయాడు. సరోజిని 2 నిమిషాలు కళ్ళు అపజెప్పి చూస్తూ అలాగే ఉంది. సుదర్శనం తల వంచుకుని బలిపీఠం మీద గండ్రగొడ్డలి దెబ్బకు ఎదురు చూసే మేకల నిశ్చేష్టుడై ఉండిపోయాడు. కమలమ్మ పద్మ దగ్గరే కూర్చుని ఆమెకు పరిచర్యలు చేస్తోంది. సరోజినికి కళ్ళు మినహా మొహమంతా నిప్పులో కాలిన జీడిగింజలా నల్లగా మాడిపోయింది. నోట్లో పళ్ళు, నాలుక, పేదాలు పైకి వంగిపోవడంతో ముఖం మరీ భయంకరంగా కనిపిస్తోంది. నున్నని చర్మం నిగనిగలాడుతోంది. ముక్కు చప్పబడి మాంసపు ముద్ద అతికించినట్టుంది. సుదర్శనం దిగ్గున లేచి, అమ్మాయి, మేలు ముసుగు వేసేసుకో, లోపలికి పద అన్నాడు. దీనికి అంతటికీ ఫలితం ఏమవుతుందో ఆయనకి తెలుసు. భాస్కర్రావు లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి రూపం? ఎంత ఘోర వికారం! ఇది దాచడానికే కాబోలు ఆమె మేలు ముసుగు ఎప్పుడూ వేసుకునే ఉండేది. ఎందుకైందలా? సుదర్శనం అతని వైపు చూశాడు అయోమయంగా. భాస్కర్రావు తండ్రి వైపు తిరిగి, నాన్న, మావయ్య ఏమీ అనుకోకుండా ఉంటే ఒక్క మాట చెబుతా అన్నాడు. సుదర్శనం, నేనేమీ అనుకోను నాయనా, చెప్పు అన్నాడు. భాస్కర్రావు తడుముకోకుండా, నేనసలు ఈ జన్మకి పెళ్లి చేసుకోదలుచుకోలేదు నాన్న, అంతే అన్నాడు చాలా సహజంగా. పద్మ కమలమ్మ పక్కన నిల్చున్నదల్లా అతని వైపు తిరిగి చూసింది. ఆమెకెందుకో సంతోషంతో చేతులు చెరిచి చప్పట్లు కొట్టాలనిపించింది. సుదర్శనం తనకు చేసిన అన్యాయానికి ఆయనకి ఈ అవమానం చాలదు అనుకుందామే. సుదర్శనం మొహం చాలా తీవ్రంగా మారిపోయింది. నీ కూతురు నచ్చలేదంటే ఆయనకంత బాధనిపించేది కాదు. ఇంకేమైనా సూటిగా అంటే సహించేవాడే. కాని భాస్కర్రావు మాటల్లోని తీవ్రమైన వ్యంగ్యం ఆయన గుండెల్లో గుచ్చుకున్నట్టయింది. ఆయన కళ్ళు ఎర్రబారిపోయాయి. కమలమ్మ పద్మ దగ్గర నుంచి గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. భద్రయ్య ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మెల్లగా లేచి సుదర్శనం 2 చేతులు పట్టుకున్నాడు. ఇది చాలా దురదృష్టం సుదర్శనం. ఈ సంగతి ఇన్నాళ్ల బట్టి నాతో ఎప్పుడూ ఒక్కసారైనా చెప్పావు కావేం అన్నాడు జాలిగా. ఆయనకి తన మిత్రుని పట్ల గొప్ప స్నేహభావం ఉంది. సుదర్శనం చేతులు విదిలించుకుని, నీకే కాదు, ఎంతవరకు నా ఆప్త బంధువులకే ఈ విషయం చెప్పలేదు. ఎలా చెప్పగలను ఊహించావు? నీ కొడుకు ఇష్టపడకపోతే అతన్నేమి అన్నావు, కానీ అతని వ్యంగ్యం నాకు శూలంలా తగిలింది. భద్రయ్య, నా కూతుర్ని ఎవడికో ఒక అనాథుడికిచ్చి వాడికి నా ఆస్తంతా అర్పించి పెళ్లి చేసి నేను కూర్చో అంటే కూర్చుని, నిల్చో అంటే నిల్చునేటట్టు చేయగలను, చేస్తాను, చూడు కావలిస్తే అన్నాడు మండిపడుతూ. భాస్కర్రావు కొంచెం నివ్వెరపోయి తమాయించుకున్నాడు. మావయ్య, నువ్వు నీ డబ్బుతో సరోజినికి ఒక మనిషిని కొనిపెట్టగలవు, కానీ ప్రేమని, హృదయాన్ని కొనిపెట్టలేవు. నీ పట్టుదలతో వాళ్ళిద్దరినీ శాశ్వతంగా బాధపెట్టినవాడు అవుతావు, అంతే అని నాన్నతో, లేనాన్న వెళదాం అంటూ బయటికి దారి తీశాడు. పద్మ మారు మాట్లాడకుండా వాళ్లను అనుసరించింది. భద్రయ్య తలంచుకుని నడుస్తున్నాడు. వాళ్లలా గడప దిగి రోడ్డు మీద అడుగు పెట్టడంతోటే సుదర్శనం వీధి వాకిలి దబేలను మూసుకుంది. ఆ తలుపు వెనక ఇంట్లోకి వెళ్ళిపోతున్న సుదర్శనం వెర్రి కోపంతో కళ్ళనీళ్లు కారుస్తూ దెబ్బతిన్న సింహంలా నిల్చుండిపోయాడు క్షణంసేపు. కడివేడు పాలల్లో ఒక్క చుక్క విషం, అంతులేని దయా ప్రేమ గల మనసుకి ఒక్క పొల్లవిరుపు మాట. సరోజిని తన గదిలో పరుపు మీద పడి వెక్కి వెక్కి ఏడ్చేదల్లా లోపలికొచ్చిన తండ్రిని, పినతల్లిని చూసి మరింత దుఃఖం పొంగేసరికి బోరుమంది. సుదర్శనం ఆమె పక్కనే కూర్చుని తల నిమురుతూ, ఎందుకమ్మా ఏడుస్తావు? ఏడవకు, ఇలాగే జరుగుతుందని మనం అనుకున్నదేగా అన్నాడు ప్రేమగా. సరోజిని వెక్కుతూనే అంది, నాకు పెళ్ళొద్దంటే విన్నావా నాన్న? ఎవరినని ఏం ప్రయోజనం? నా రాత అలా ఉంది. చచ్చా, ఆ మాటలు నాకు చెప్పక తల్లి. ఇష్టం లేకపోతే పోవచ్చుగాక, దానికోసం వాడు అలా మాట్లాడతాడా? చూడు వాణ్ణి ఏం చేస్తాను. ఎందుకులే నాన్న, పోనీ. పోనీయటమా? వాళ్ళనా? నా కడుపు ఎలా మండిపోతుందనుకున్నావు? అమ్మాయి, నువ్వేం మాట్లాడకుండా చూస్తూ ఉండు.
నీకు మన్మధుడిలాంటి వరుణ్ణి చిటికలో తెస్తాను. చిటికి వేసి ఆగ్రహం, ఆకస్మికమైన సంతోషం కల ఒక ఉద్రేకంతో ఊగిపోతూ అన్నాడు సుదర్శనం. మీ వెర్రి కాకపోతే దాన్నలా మన దగ్గరే హాయిగా ఉన్నీరాదటండి. ఎవరో పెళ్లి చేసుకుని హింసిస్తే కాని మీకు తృప్తి లేదా? అంది కమలమ్మ. నీ మొహం హింస! ఎవడేవాడు? వాడల్లా డబ్బుకు దాసుడే సరోజిని కనుసన్నల్లో మిలిగేవాడే అయ్యుంటాడు. వాడికి తోడు హింస కూడానా? చూస్తావుగా! నవ్వుతూ గదిలో నుంచి నిష్క్రమించాడు. ఆమెకి జీవితం వ్యర్థమనిపిస్తోంది. ఎవరైనా కాని వాడు భాస్కర్రావు లాంటి వాడు కాడా? మనసును మాత్రం అచ్చంగా ప్రేమించేవాళ్ళు ఈ భూమండలం మీద ఎవడైనా ఉంటారా? భార్య అందమైందైనా ఇతరుల వంక వెర్రిగా చూసే మగవాళ్ల చంచల హృదయాల్లో తనకెలాంటి స్థానం ఉండదు. అది స్పష్టమే. ఇంకా తనకు పెళ్లి చేయాలనేది నాన్నకి పట్టుదలగా పరిణమించింది. అది ఆయన చేత మానిపించలేం. ఈ అవమానాలు తప్పవులాగుంది అని ఆలోచిస్తుందా అమాయకురాలు. ఆమెకి భాస్కర్రావు మీద ఎటువంటి ద్వేషం లేదు. సుదర్శనం ఆ క్షణం నుంచి అసలైన వెంకటేశ్వర అవతారం ఎత్తాడు. వరం ఇవ్వడంలోనే కాదు, నీలాలు మొదలంటూ హరించడంలో. ఆయన గబగబా తన ఇనపెట్టి గదిలోకి వెళ్లి డ్రాయర్ దగ్గర స్థిమితంగా కూర్చుని డ్రాయర్ వెనక అలమరాలో నుంచి భద్రయ్య ఖాతా పుస్తకాలు తీసి చదవసాగాడు. ఆయనకి ఆ లెక్కల్లో ఒక చోట కొద్దిగా సందు దొరికింది. భద్రయ్య ప్రతి 6 నెలలకి లెక్కలు చూసి దస్కత్తు పెట్టేవాడు. ఈ 6 నెలల నుంచి ఆయన లెక్కలింకా తనిఖీ చూడలేదు. తను ఏదో ఒక అంకె మారిస్తే భద్రయ్య గారి జుట్టు తన చేతుల్లోకి అతి సులభంగా వచ్చేస్తుంది. వాడికి ఎగతాళా? వాడికేం తెలుసు తన బాధ? తన కూతురు పుట్టుకతో అలా ఉందా? ఎంత అందంగా ఉండేది! సుదర్శనం గారు ఖాతా పేజీలు తిరగేస్తుంటే కోపం, దుఃఖం కలిసిన మానసికాందోళనలో పుస్తకంలో పుటల్లాగా జ్ఞాపకాలు గబగబా తిరగబడసాగాయి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కూతురుకప్పుడు 11 ఏళ్లుంటాయి. పెళ్లిలేని పిల్ల. తను అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నాడు. తన రెండో భార్య సౌందర్యవతి. తనకా వ్యామోహంలో కళ్ళు కనబడేవి కావు. కూతురు ముద్దు ముచ్చట్ల కన్నా ఇల్లాలు సుందర మీద తనకెక్కడలేని ప్రేమ. ఆమె కోసం తను ఏమైనా చేస్తాడు. ఆమె అందం తన కళ్లకు మెరుపులా మిరుమిట్లు గొలిపేది. అంధకారం కమ్మేసి తన కళ్లకు ఆమె అనన్య సౌందర్య సంపద వెనక దాగున్న ఘోర సర్పాకృతి కనపడింది కాదు. అది సహజమే కదా. ఆమె సరోజినిని ఆ దిక్కులేని ఒంటరిపాటింట్లో నిజంగా నరకబాధలు పెట్టింది. తనిప్పుడు వ్యాపారం కోసం కొట్టు దగ్గరే ఉండాల్సొచ్చేది. సరోజిని తనతో ఏం చెప్పడానికి భయపడేది. పినతల్లంటే ఆమెకి సింహస్వప్నంగా ఉండేది. సరోజిని సున్నితమైన స్వభావం గలది. ఆమెకి ఇతరులను కసరడము, ఇతరులను దూషించడము సుతారాము చేత కాదు. ఆ పిచ్చిపిల్ల పిన్నిని ప్రేమించేది కూడా. అయితే ఎంత సహనానికి మితి అనేదుంది. ఆ వేళ తన ఇంటికొచ్చేసరికి సరోజిని ఏడుస్తూ ఎదురొచ్చి తనను కావలించుకుంది. ఏదో చెప్పాలనే బాధ ఆమె గొంతులో వ్యక్తమవుతోంది. దాన్ని తానానాడు నిర్లక్ష్యం చేసి గుర్తించలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అని తను ప్రశ్నించేలాగా సొందరొచ్చేసింది. పసిదాని నోరు మూతబడిపోయింది. భార్యవైపు చూశాడు. మనోజ్ఞమైన ఆమె సౌందర్యం ముందు తనకి మిగతా విషయాలన్నీ మరుపుకొచ్చాయి. అంతేగాని ఆమె చంద్రబింబం వంటి చక్కని మొహం వెనుక, జగన్మోహనమైన ఆ చిరునవ్వు వెనుక పడగెత్తి బుసలు కొడుతూ విషం కక్కుతోన్న నల్లతాచును తాను గుర్తించలేదు. అప్పుడే తను సరోజిని వీపు పరీక్షించుంటే 2 సరికొత్త వాతలు ఎర్రగా నెత్తురు చారల్లా నిగనిగలాడుతూ కనిపించుండును. అయితే తను కళ్ళు తెరిచి తన భార్య నిజస్వరూపాన్ని గుర్తించేసరికే అంతా అయిపోయింది. ఆ వేళ తను కొట్లో ఉండగా వంట మనిషి పరిగెత్తుకొచ్చాడు. చెప్పలేక తడబడుతూ, అయ్యగారు వెంటనే ఇంటికి రండి, అమ్మాయి గారికి అని మాత్రం అనగలిగాడు. తన గుండెలు జల్లుమన్నాయి. జట్కైకి పరిగెత్తాడు. ఏం లాభం? ఆ పిశాచి అందమనే ముసుగుతో ఉన్న కాలసర్పం ఏమీ ఎరగని దేవతలాంటి తన ముద్దుల కూతుర్ని అంత పని చేసింది. సాయంత్రం వంటింట్లోకి వెళ్లి టిఫిన్ అడిగిందట సరోజిని. పినతల్లి వంటవాణ్ణి మేడ మీదకి దేనికోసమో పంపించింది. ఆమె స్వయంగా పొయ్యి దగ్గర కూర్చుంది. ఆమెకెన్నాళ్లుంచో సరోజిని మీద చాలా కోపంగా ఉంది. ఆ కారణంగా కొట్టినా తిట్టినా ఆ కసి తీరలేదు కాబోలు. పొయ్యి దగ్గర నుంచి విసురుగా లేచి నోటుకొచ్చినట్టు ఏదో నానా మాటలు అని ఆ ఆత్రం తీరక, అదిగో పొయ్యి మీద వండి వార్చాను, నీ బొంద మీద కట్టుకో అని ఆ పసిదాన్ని ఏమాత్రం కనికరం లేకుండా విసురుగా మండుతున్న పొయ్యి వైపు నెట్టింది. సరోజిని కాలుకి పరికిణి అడ్డం పడి మండుతున్న పొయ్యి మీద బోర్లా పడింది. వంటవాడు ఎంతలో వచ్చాడు. గబుక్కున చిన్నదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటికే ఆ అమ్మాయి నుదురు, కళ్ళు తప్ప మొహమంతా ఉడికి నల్లగా మాడి మసైపోయింది. పిల్లనే కాలు జారి పడిందన్న మాట వంటవాడు నమ్మలేదు. ఆ అమ్మాయిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టి యజమాని దగ్గరకు వచ్చి చెప్పాడు.
ఆ అమ్మాయి ఈ గండం నుంచి బతికి బయటపడింది. కానీ ఆమె మొహం మాత్రం చాలా దారుణంగా మారిపోయింది. ఏ పాపమూ ఎరుగని పసిదాన్ని మండే మండే పొయ్యిలో పడేసి చంపడానికి తన భార్య సిద్ధమైందనే సంగతి తన కూతురు నయమయ్యాక తనకు ఆసుపత్రిలో చెప్పింది. కాని తను ఏమీ చేయలేకపోయాడు. బయటికి చెబితే సిగ్గుచేటు. అయితే ఆ పాపం వెంటనే ఫలితంలోకొచ్చినట్టు సుందరి ఒకనాడు వయ్యారంగా మేడ దిగబోతూ కాలు జారి కింద పడింది. కాలు విరిగి ఆసుపత్రిలో నరక బాధపడి ఆ కాలు తీసేశాక వాతం కమ్మి చచ్చిపోయింది. అయితే చచ్చే క్షణం వరకు ఆ నరరూప రాక్షసి తన తప్పు ఒప్పుకోలేదు. చిన్నతనంలోని ఏ పాపము ఎరుగని తన కూతురు అలా అనాకారైపోయింది. ఆమె మేలిముసుగు వేసుకుని ఉంటేనే తప్ప తనే భరించలేని స్థితికి వచ్చేశాడు. అయితే మేలిముసుగులో గుండా ఆమె కళ్ళ అందాన్ని చూసి సంతోషించొచ్చు. ఆమె కళ్ళల్లో కనిపించే ప్రశాంతత, ఆమె దయాద్ర హృదయం, పరిపూర్ణ మానవత్వం ఇవే తనకి ఎన్నటికీ తొలగని శిక్షగా పరిణమించాయి. అప్పట్నుంచి ఆమె కోసం తను ఏ త్యాగమైనా చెయ్యాలని తీర్మానించుకున్నాడు. తనకు ఎంత ఇష్టం లేకపోయినా కూడా చివరికి అమ్మాయి పట్టుదల మూలంగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ మూడో భార్య రెండో భార్య లాంటిది కాదు. చాలా మంచిది. తన కూతుర్ని సొంత కూతురళ్లే చూసుకుంటోంది. సుదర్శనం గారి జ్ఞాపకాలు ఈ రకంగా సాగి ఆయనను చివరికి మళ్లీ ఇందాకటి పెళ్లిచూపుల దృశ్యంలోనికే తెచ్చిపడేశాయి. ఆయన మళ్లీ రెచ్చిపోయాడు. తన కూతురు అనాకారైనంత మాత్రాన ఆమె హృదయాన్ని, ఆమె సౌజన్యాన్ని కాస్తైనా గుర్తించకూడదా? ఆ గుంట వెధవ ఈ మాత్రానికే ఈ జన్మలో పెళ్లి చేసుకోను నానా అని ఎత్తి పొడవాలా? వాడి మదం అణచాలి. సుదర్శనం గారు తన ముందున్న ఖాతా పుస్తకం మీద కోపంతో బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ తర్వాత ఆయన గంటసేపు పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు తిరగేస్తూ ఏదో రాస్తూ కూర్చున్నాడు. చివరికి లేచేటప్పుడు ఆయన మొహంలో సంతోషం మెరిసింది. భాస్కర్రావు మొగల్రాజుపురంలో తన ఇంట్లో అడుగుపెట్టగానే కాస్త మనసు కలుక్కుమనే పనొకటి జరిగింది. భద్రయ్య మొహం వివర్ణమై ఉంది. సుదర్శనం కూతురు అంత అందవికారంగా ఉండడమే కాదు, తన కొడుకు సహజంగా అతని స్వభావం ప్రకారం ఏదో అన్నదాన్ని సుదర్శనం గబుక్కున అపార్థం చేసుకుని తనను విదిలించుకోవడం ఆయనకి చాలా బాధగా ఉంది. ఆయన ఇంట్లో ప్రవేశించి భార్యని కేకేశాడు, కాసిన్ని మంచినీళ్లు తెమ్మని. పద్మ ఎండలో పడి రావడం వల్ల కాస్త చిరాగ్గా ఉంది. మంచినీళ్లు తెచ్చి ఆయనకిస్తూ, ఏం చక్కని కూతురు, ఆ మొహాన్ని చూడ్డానికి ఈ మండే ఎండలో చంపాడు అంది, ఎవరినీ ఉద్దేశించకుండానే. భద్రయ్య మంచినీళ్లు తాగి, అలా మాట్లాడకు, వాళ్ళు బాధపడతారు వింటే అని కాస్త మందలించాడు. పద్మ మొహం చిట్లించుకుని, నేనెవరిని అనడానికి, ఆ చిలకని ఈ గోరువంకిచ్చి పెళ్లి చేయండి సరిపోతుంది, నాదేం పోయింది అంది విసురుగా. భద్రయ్య ఆమెకేసి తేరిపారా చూశాడు. ఈ సంభాషణ వింటూ లోపలికొచ్చిన భాస్కర్రావు, పిన్ని, నాన్నతో దేనికి నీకు వాదన? పెళ్లి చేసుకోవాల్సింది నేను. నాకసలు పెళ్ళే వద్దంటున్నానుగా, ఇంకెందుకు, వదిలేయ్ అన్నాడు. ఉన్నమాటంటే మీ నాయన వాళ్ళను వెనకేసుకొస్తున్నారు చూడు మరి అంది పద్మ స్థాయి తగ్గించకుండా. ఉన్నమాట అయితే మాత్రం మనం దేనికి అండం? మనకి కానప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటే ఏంటి అంటున్నాను నేను అన్నాడు భద్రయ్య దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. నీకు తెలీదులే నాన్న, కోడలు అని పేరు పెట్టగానే కాబోయే అత్తగారికి ఎక్కడలేని అధికారవాంఛ ప్రబలుతుంది కాబోలు అన్నాడు భాస్కర్రావు నవ్వుతూ. పద్మలో చెలరేగిన కోపజ్వాలలకి ఇదింకా ఆజ్యం పోసినట్టయింది. ఆ క్షణాన తండ్రి కొడుకులిద్దరూ తనతో పాటు సరోజిని అందవికారాన్ని గురించి హేళనగా మాట్లాడున్నట్టయితే ఆమెకెంతో సంతృప్తి కలిగేది. భాస్కర్రావు రాజీగా మాట్లాడడం ఆమె సహించలేకపోయింది. ఫలించని ప్రేమోద్రేకాలు ఆమెలో ఇప్పుడిప్పుడే కోపంగా, అహంకారంగా పరిణామం చెందుతున్నాయి. ఈ పెళ్లంతా నా మూలంగానే ఆగిపోయినట్టు మాట్లాడుతున్నావే అంటూ ఆమె విసురుగా లోపలకు వెళ్ళిపోయింది. భాస్కర్రావు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. తను పిన్నిని ఏమీ అనలేదు, ఎందుకలా కోపడిపోయింది? అది స్త్రీ సహజమైన లక్షణమా? ఆ వేళ సాయంత్రం భాస్కర్రావు పాండును కలుసుకున్నాడు. గవర్నర్పేట సెంటర్లో ఇద్దరూ ఏవో విషయాలు మాట్లాడుకుంటూ గాంధీనగరంలోని పార్కులోకొచ్చి కూర్చున్నారు. భాస్కర్రావు సిగరెట్ ముట్టించి మిత్రునితో, అబ్బాయ్ విన్నావా సంగతి? నిన్న నేను సుదర్శనం గారి అమ్మాయిని చూసొచ్చాను అన్నాడు పొగ వయ్యారంగా సుడులు సుడులుగా వదులుతూ. అయితే వారసత్వం లేని ఆస్తంతా నీకే కలుస్తుందన్నమాట అన్నాడు పాండు. అప్పుడే ఈర్షపడుతున్నావు కాబోలు. ఈర్ష దేనికి? నాకు పెళ్లి కాబోతుంటేను. నీ అంత ఆస్తిగల మామ కాదు గాని అందమైన పిల్ల. శబాష్, ఇంక నేను చెబుతాను విను. నేనసలు పెళ్ళే చేసుకోబోవడం లేదు. ఎందుకని? కట్నం దగ్గర పేచీ వచ్చిందా? కాస్త కోస్తకి పేచీ పెట్టుకోకరా, పెళ్ళైపోని మామ పిలక నీ చేతుల్లోకి వచ్చేస్తుంది. లక్షలతో జోదం ఆడొచ్చు.
మీ మామ సామాన్యుడు కాదురోయ్. బెజవాడలో సగం ఆయిందే. ఒట్టి తిరుపతిగాడు. నిజమేనట. అయితే ఒక్క తిరుగుడొచ్చిందిరా. ఆయన కూతురు వర్ణనాతీతంగా ఉంది. ఒక్కసారి చూసావో నీకు తప్పకుండా స్త్రీ జాతి మీదే విరక్తి పుట్టుకొస్తుంది. అలాగా? అబద్ధం కాదురా. సుదర్శనం గారు తన యావదాస్తి ఆ కూతురుకి పోటీ పెట్టినా కూడా ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అంటూ భాస్కర్రావు నిన్న జరిగిన వ్యవహారమంతా వర్ణించి ఏమంటావురా అని అడిగాడు. నేనేమంటానోయ్, నువ్వు వద్దంటే వద్దనొచ్చు గాని సుదర్శనం సమర్థుడు. ఇంకొకడిని ఎవన్నో పట్టుకొస్తాడు. డబ్బుకు సాధ్యం కానిది ఉండదోయ్. ఒక పూట తిండి గ్యారంటీ ఇస్తే భూలోకం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి రమ్మంటే వచ్చేవాళ్ళున్నారు తెలుసా? తప్పకుండా ఉంటారు. కానీ నేను అలాంటి వాణ్ణి కాను. నువ్వు కాదోయ్, చాలా మంది ఉన్నారు నీకు మళ్ళనే. కానీ వాళ్ళకి డబ్బులు లేవు. వాళ్ళ పట్టుదలలు ఆకలికి దరిద్రానికి సడలిపోయి నీళ్లు కారిపోతాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఏ పనికైనా సిద్ధపడతారు. పిడికెడు అన్నం కోసం, ఒక పూట సుఖ నిద్ర కోసం. భాస్కర్రావు నవ్వాడు. పాండు లేచి, అరే పదవోయ్, కాఫీ తాగొద్దాం, తలనొప్పిగా ఉంది అన్నాడు. ఇద్దరూ మౌనంగా హోటల్లోకి పోయారు. సప్లయర్ కాఫీ ఇచ్చాడు. భాస్కర్రావు ఓ గుక్కెడు తాగి పాండు వంక చూసి ముఖం చిట్లించుకుని సప్లయర్ వంక తిరిగి, కొంచెం పెసరపప్పు కూడా నానవేసుకురా, సరిపోతుంది అన్నాడు. పాండు ఆశ్చర్యపడి దేనికిరా అని అడిగాడు. భాస్కర్రావు కాఫీ అలాగే ఉంచి, ఇదిగో పానకమిచ్చాడుగా, ఇది చైత్రమాసమాయే, వడపప్పు కూడా ఉంటే చలువ చేస్తుంది అన్నాడు. పాండు విరగబడి నవ్వసాగాడు. నవ్వి నవ్వి అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. చివరికి సప్లయర్ కుర్రాడికి కూడా నవ్వు చేసింది. కొంచెం డికాషన్ వేసుకుని కాఫీ పూర్తి చేశారు ఇద్దరు. అలా ఇలా షికారు తిరిగి రాత్రి పొద్దుపోయాక కొంప చేరుకున్నారు. ఇద్దరు జీవితం ఇంకా చెవి చూడని వాళ్లే, సంపాదించి తినాల్సిన అవసరం లేని వాళ్ళు. అయితే భాస్కర్రావు త్వరలో అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఎరుగడు. నెల రోజులు మాత్రమే గడిచాయి. ఈ 30 రోజుల్లో ప్రకృతిలో పెద్ద మార్పులేవీ సంభవించలేదు. మామూలుగా వైశాఖ మాసపు వేడి దహిస్తోంది. మనుషులు చల్లని పదార్థాల కోసం, నీడ కోసం, గాలి కోసం తప్పించిపోతున్నారు. బెజవాడలో వడగాల్పులు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ నెలలోపున భద్రయ్య గారికి తుఫాను వంటి ఆర్థిక సంక్షోభం వచ్చింది. సుదర్శనం తుదిసారి హెచ్చరిక చేశాడు, తన కూతుర్ని మారు మాట్లాడకుండా భాస్కర్రావుకి చేసుకోమని. భాస్కర్రావు ససేమీరా అన్నాడు. అంతకన్నా సన్యాసం పుచ్చుకుంటానన్నాడు. డబ్బొకటే జీవితానికి ప్రధానం కాదని అతని వాదన. సుదర్శనం అలాగటోయ్ అని గర్జించి వెళ్ళాడు. ఆయన వెళ్లిన వారం రోజులకల్లా భద్రయ్య గారి వ్యాపారంలో నష్టం వచ్చింది. పాత బాకీ, కొత్త బాకీ అంతా కలిసి భద్రయ్య గారి స్థిరాస్తికి సరిపోను తేల్చాడు సుదర్శనం. భాస్కర్రావు మొండిగా లెక్కలన్నీ 1-4 సార్లు తనిఖీ చూశాడు. ఎక్కడా పొరపాటు లేదు. సుదర్శనం భద్రయ్య గారిని శాంతం ముంచేశాడు, సున్నితంగా, పైకి తెలియకుండా. భద్రయ్య గారి 10 ఎకరాల పొలం, మొగలరాజుపురంలో మేడ తుడుచుకుపోయాయి. కోర్టుకెక్కారు ఉభయులు. తీర్పు సుదర్శనంకి అనుకూలంగా అయింది. పైకోర్టుకెళ్లినా లాభం లేదని తేలిపోయింది. ఒకనాడు మధ్యాహ్నం భద్రయ్య ప్రాణావశిష్టంగా భార్య, చెల్లెలు, కొడుకు వెంటరాగా పాత బెజవాడలో 2 గదుల భాగంలో ప్రవేశించాడు. ఆయనకి మిగిలిందల్లా భార్య తాలూకా నగలు మాత్రమే. అవన్నీ ఈ రోజున తెగనమ్మితే 4 వేలైనా రావు. ఆయనకి పట్టుకున్న దిగుళ్ళు, గుండె జబ్బు రెండూ సమానంగా రోజు రోజుకి పెరగసాగాయి. కుటుంబపు రోజువారీ ఖర్చుకు ఆయన వైద్యానికి రోజుకో నగ. ఆ వేళ భాస్కర్రావు వంచిన తలెత్తకుండా పిన్నిగాజులు అమ్మడానికి వెళ్ళాడు. బజారులో ఆ శరాబురుద్ది, ఈ శరాబురుద్ది చిన్న బంగారం ఊరిపిడి రాళ్లకే సరిపోయింది. చివరికింకో ఆయన కూడా అలాగే గట్టిగా గాజును గరుకురాయి మీద రుద్దడం చూస్తుంటే భాస్కర్రావుకి మండింది. అయ్యా బాబుగారు, మరి నేను దాన్ని అమ్ముకోవడానికి కాస్తేనా మిగల్చరా ఏం అన్నాడు. ఆయన అతని కేసి యగాదిగా చూశాడు. బేరం కుదిరింది. కొన్నప్పటి ధరలో సగం వచ్చింది. భాస్కర్రావు తండ్రికి మందులు, రొట్టెలు అవి కొనుక్కుని ఇంటికొచ్చేసరికి దీపాలు పెట్టారు. భాస్కర్రావు ఆ ఇంటిని, ఆ ఇంటి విస్తీర్ణాన్ని, దాని అద్దెతో పోల్చి చూసి వెగటుగా నవ్వాడు. చుట్టూ పూరిళ్ల మధ్యనున్న పెంకుటింటి కొంపది. ఆ ఇంటిలో 3 కుటుంబాలు నివసిస్తున్నాయి. భాస్కర్రావుతో అతని మేనత్త, బజార్కెళ్ళి మీ పిన్నికి తలనొప్పి మందు పట్టుకురా బాబు, మధ్యాహ్నం నుంచి పడుకుని మూలుగుతోంది అంది. భాస్కర్రావు పాపం అంటూ బయలుదేరాడు. అతను మందు కొంటున్నప్పుడు పాండు కలిశాడు. అదేంటోయ్, మీరిప్పుడు ఎక్కడుంటున్నారు? బొత్తిగా తెలియడం లేదు అన్నాడు పాండు. భాస్కర్రావు దుర్గ కొండవైపు చూపించి, ఆ దిగునుందోయ్ మా ఇల్లు అన్నాడు. అద్దెంత? 16 రూపాయలు. పెద్దిల్లేనా? ఎన్ని గదులు? భాస్కర్రావు సీరియస్గా, 3 గర్భాల చదరంలో ఒక కలుగు, దానిలో సగం ఇంకో కలుగును,
దాన్ని ఇల్లు అనడం అనుచితం మిత్రమా. ఇది వరకు నేనున్న ఇంటికి ఇప్పుడున్న ఇంటికి వ్యత్యాసం ఒకటే. అది ఇల్లు, ఇది కలుగు అంతే అన్నాడు. పాండు విషాదభావంతో నవ్వాడు. ఇద్దరూ కలిసి మెల్లగా ఇంటివైపు నడవసాగారు మాట్లాడుకుంటూ. దారిలో పేవ్మెంట్ మీద కొట్లలో కాంతివంతమైన బల్బుల ప్రకాశానికి పక్కగా నీడల్లో ఎంతోమంది అనాథలు మూడు రాళ్ల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు. పొయ్యిలో గడ్డి, కట్టెముక్కల మంటల ఎర్రని వెలుగులు ఆ వండేవాళ్ల మొహాల మీద మెరుస్తూ వాళ్ల ఆకలి ఆశలు ప్రతిఫలిస్తున్నాయి. భాస్కర్రావు ఆ పొయ్యిల చుట్టూ ఆడుకుంటున్న పిల్లల చింకిరి జుట్టును, పైన కొట్లలో టీవీగా కూర్చున్న సంపన్నుల పిల్లల అందమైన అలంకారాల్ని, నున్నగా దువ్విన క్రాఫుల గురించి ఆలోచిస్తున్నాడు. పాండు, చూసావా, నేనిందాక మా ఇంటి గురించి ఏదో వర్ణించాను. వీళ్లకంటే నేనెంతో నయమని ఇప్పుడే తెలుస్తోంది అన్నాడు. అలా ఆలోచిస్తే ఎలా, ఈ హెచ్చు తగ్గు ఎప్పుడూ ఉండేవే అన్నాడు. వాళ్ళు మైలు దూరం నడిచారు. దారిలో రకరకాల ఇళ్లు చిన్న చిన్నవి, ఎత్తు తక్కువవి చూసుకుంటూ వెళ్లారు. కొండ మీద ఇళ్లున్నాయి. కిరసనాయిలు దీపాలు మరణకాంతి కింద నుంచి మిణుకు మిణుకుమని కనిపిస్తోంది. ఆ పేటలో రోడ్లు దక్షిణం నుంచి ఉత్తరానికి ఎత్తుగా కొండ మీదకి పోతాయి. భాస్కర్రావు వాటిని మిత్రునికి చూపిస్తూ, అబ్బాయి, వీటిని చూడు. మానవులు ఎంత దుర్భరంగా జీవించగలరో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. నాకు మొన్నటిదాకా ఈ బాధలు తెలిసేవి కావు. మా ఆస్తి అంతా పోయి బికారులై ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి ఈ ప్రజలను చూస్తున్నాను. వాళ్ల బతికి ఎంత దారుణమో, ఎంత దుర్భరమో. వాళ్ళంత మంచివాళ్లు. మున్సిపాలిటీ, ప్రభుత్వం ఏదీ కూడా వాళ్ల వంక చూడదు. నాకనిపిస్తోంది ఈ దరిద్రమంతా మానవుడి సృష్టేనని అన్నాడు బాధగా నిట్టూర్పు విడుస్తూ. భాస్కర్రావు నివసిస్తోన్న ఇంట్లోకి వెళుతూనే పాండు తల గుమ్మానికి కొట్టుకున్నాడు. లోపలికి వెళ్లేటప్పుడు తల వంచుకుని నడవాలి. ముందు గదిలో మంచం మీద చిక్కి శల్యమైన భద్రయ్య పడుకునున్నాడు. మేనత్త, పద్మ లోపల చిన్న గుహలాంటి గదిలో బుడ్డి దీపం ముందు కూర్చున్నారు. ఇల్లంతా సామాన్లతో నిండి కాలు కదపడానికి వీల్లేకుండా ఉంది. పాండు ముసలైన మంచం మీద కూర్చుని ఆయన్ని పలకరించాడు. భద్రయ్య గారికి ఎందుకో విచారంగానూ కోపంగానూ ఉండి చిటపట్లాడుతున్నాడు. భాస్కర్రావు తలనొప్పి బిళ్ళలు పిన్నికిచ్చాడు. పద్మ వాటిని విరక్తిగా కింద పెట్టి, ఇప్పుడిది లేకపోతే ఏంటి, చచ్చిపోతానా ఏం అంది విసురుగా. భాస్కర్రావు దిమ్మెరపోయాడు. అదేంటి పిన్ని అలా అంటావు? మందేసుకోకపోతే తలనొప్పి తగ్గుతుందా అన్నాడు. బయటనుంచి భద్రయ్య గారు హీనస్వరంతో, దాన్ని పలకరించకరా బాబు, అదేదో ఇవాళంతా కొత్తగా మాట్లాడుతోంది అన్నాడు. ఎందుకని అని అడిగాడు ఎవరినీ ఉద్దేశించకుండా. పద్మ ఇది వరకటిదాకా ఎలాగో ఓర్చుకునున్నదల్లా ఉన్నమాట అంటే అందరికీ ఉలికే. మరి నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపెట్టారు? నగలు పెట్టినట్టు పెట్టారు, ఒక్కొక్కటే ఒలుస్తున్నారు. గాలాడక ఈ ఇంట్లో ఊపిరి బిగబట్టుకుని చేస్తున్నాను. నీళ్లు పోసుకుందామంటే మరుగులేదు. పైగా చుట్టూ అంతా వాసన. అబ్బబ్బా అంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భాస్కర్రావు ఆమెని యగాదిగా చూశాడు. ఆమె ఒంటి మీద సగం నగలైపోయాయి. భద్రకాళిలా ఉంది ఆమె ప్రస్తుత రూపం. అతను నిదానంగా, తప్పే పిన్ని, కాని ఏం చేయడం? నువ్వు అన్న మాటలన్నీ నిజమే. ఈ క్షణాన్నించి ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నీ నగలేవి మా కోసం ఇవ్వద్దు. మా బాధ మేం పడతాం, సరేనా? ఆ మందేసుకో, కోపడకు అన్నాడు. పాండు ఇదంతా వింటున్నాడు. లోపల బాధపడుతున్నాడు. ఎటువంటి సంసారం ఈ గతికొచ్చింది? భద్రయ్య పాండు భుజం మీద చేయి వేసి, ఇదంతా నా బుద్ధి తక్కువ నాయనా. 50 ఏళ్ళొచ్చాక నాకు పెళ్ళెందుకు చెప్పు, అందుకే అనుభవిస్తున్నాను అన్నాడు. భాస్కర్రావు చప్పున మేనత్త పెట్టిన మెతుకులు 2 నోట్లో వేసుకుని బయటకొచ్చి పాండుతో కొంత దూరం నడిచాడు. పాండు, డబ్బు కొన్ని దుర్గుణాల్ని కప్పేస్తుంది. ఆ డబ్బు పోయేసరికల్లా చెరువెండితే చేపలు బయటపడ్డట్టు ఆ దుర్గుణాలన్నీ బయటపడతాయి. మా పిన్ని చూసావా, ఆమెకి మనుషుల కన్నా నగలంటేనే ప్రేమ ఎక్కువ అన్నాడు. అబ్బో మొగాడివి, ఇప్పుడు కనిపెట్టావా ఈ గొప్ప సంగతి? ఏ కాలంలోనూ 100కి 4 తప్ప మిగతా నారీమణులందరికీ నగలంటేనో చీరలంటేనో ప్రాణం కంటే ఎక్కువని ఇదివరకే కనిపెట్టారోయ్ అన్నాడు పాండు. పాండు, నేను త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను. నాకు మా పిన్నంటే చాలా గౌరవం. ఆమె మనసు నొప్పించడం నాకెంతమాత్రం ఇష్టం ఉండదు. ఆమె అంత పెద్ద వయసు గలది కూడా కాదు. ఆమె ఈడే ఉన్న నేను ఇంతవరకు ఏ సంసార తాపత్రయము లేకుండా తిరగడం లేదు. పాపం, ఆమెనిక బాధ పెట్టకూడదురా అన్నాడు జాలిగా. కొంతసేపు గడిచాక మిత్రులిద్దరూ విడిపోయారు.